పార్టీలో గ్రూప్ తగాదాలు లేవంటారు? అన్నిట్లో ఉంటే గ్రూప్ తగాదాలు వెళ్ళలేవు. భారతీయ జనతా పార్టీ ఎక్సెప్షన్ అనుకుంటున్నాను. అన్నిట్లో ఉంటాయి. ఏ స్టేట్లో లేని తెలంగాణలో నో సారీ, నేను ఒక మాట అంటాను. ఇవాళ ఇంత ఎందుకండి, మీరు మీ దగ్గర చర్చలకు వస్తారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చకు వచ్చిన దాంట్లో ఉన్నాయి అనగానే నాది హరీష్ రావు గ్రూపు, నాది కేటీఆర్ గ్రూపు, నాది కేసీఆర్ గ్రూపు ఉంటాయి. మేము చెప్తూనే ఉండవండి, వింటలేడు అని చెప్పుకుంటూ పోతాను. ఇక్కడ మాట్లాడేదేమో వేరే మాట్లాడతారు, మళ్ళీ కొంచెం బయటికి పడ్డప్పుడు మీతో మొత్తం చెప్పిపోతారు, మావాడు వింటలేడండి ఇట్లని. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనుకో ఇంతేందుకు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమోనండి రేవంత్ రెడ్డి ఎటు తీసుకుపోతారో మాకు అర్థమైతే లేదు, మా పార్టీకి ఇట్లుండే ఇంత గొప్పగా ఉన్న పార్టీకి ఇట్లా అయిపోయిందో చెప్పి వాళ్ళు అంటారు. అన్నిట్లో వైరుధ్యాలు లేని పార్టీ ఉండదు, భిన్నాభిప్రాయాలు లేని పార్టీ ఉండదు, వ్యక్తుల మధ్య పోటీ ఉండకుండా ఉండదు. ఇవన్నీ వైరుధ్యాల్లో మీరు నలిగిపోతున్నారా బాగా? అంటే ఎన్ని రోజులు నలుగుతామండి. ఇప్పుడు ఒక్కడు గుర్తుపెట్టుకోండి, ఒక నిజంగా కెపాసిటీ ఉన్నవాడిని ఎవరైనా నలపాలని ప్రయత్నం చేస్తే నలిగిపోడు, పరిపరి విధాలు పుట్టుకొస్తాడు. వింటున్నా ఎప్పుడు ఒక ధర్మాన్ని కానీ, ఒక న్యాయాన్ని కానీ, ఒక కెపాసిటీని కానీ వింటున్నా ప్రజాక్షేత్రంలో దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తే తాత్కాలికంగా విజయం సాధిస్తుండొచ్చు, కానీ దీర్ఘకాలికంగా విజయం సాధించే ఆస్కారం లేదు. ఎవరివైనా కానీ ఎవరి పైన గట్టి ఉంటుంది. కానీ నేను అనేక సందర్భాల్లో ఎలక్షన్ ముందు కూడా ఈ డిస్కషన్ చేశాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో తెలంగాణలో బాగా అధికారంలోకి వస్తుందంటంలో తెలంగాణ సమాజం విప్లవ గడ్డ, విప్లవ ఉద్యమాల పురిటిగడ్డ, లెఫ్టిస్ట్ ఐడియాలజికల్ అప్రోచ్ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి స్పేస్ ఉందంటారా? రైటిస్ట్ వింగ్, హిందుత్వవాదం తీసుకెళ్లే భారతీయ జనతా పార్టీ. మాది రైటిస్ట్ ఏంది, హిందుత్వవాదం ఏంది, లెఫ్టిస్ట్ ఏంది, మేము ఒకటే ఇష్టం. మోడీ గారు వచ్చిన తర్వాత దేశం యొక్క రూపురేఖలే మారిపోయినాయి కదా. మోడీ గారిది ఒకటే ఎజెండా ఉంది, మాకేదైతే మాకు అంత్యోదయ అంటే ప్రభుత్వ ఫలితాలు ఫలాలు పేదవాళ్ళకు అందరినీ కాన్సెప్ట్ ఉందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా ఈ గడ్డ మీద కూడా మొదటి నుంచి వెళ్ళి భూమి కోసం కొట్లాడింది గడ్డ, హక్కుల కోసం కొట్లాడింది గడ్డ, ఆత్మగౌరవం కోసం కొట్లాడింది గడ్డ, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కొట్లాడింది గడ్డ. ఈ గడ్డ తప్పకుండా ఇలా మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కూడా పురోగమించాలని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి తప్పకుండా మాకు